నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నల్గొండ జిల్లా చండూరులో పందులతో రద్దీగా మారిన ఆర్టీసీ బస్టాండ్కు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. కర్నూలు జిల్లాలో టీడీపీ నేత శేఖర్ రెడ్డి దారుణ హత్య. తలపై బండరాయితో మోదీ అతి కిరాతకంగా హతమార్చిన దుండగులు. రాష్ట్రంలో టీడీపీదే అధికారమన్న దేవినేని. మైలవరంలో నా గెలుపును ఎవరు ఆపలేరన్న దేవినేని ఉమా. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా జగన్ ఇంటి వద్ద భద్రత పెంపు. నేడు కుప్పం చేరుకోనున్న చంద్రబాబు. గ్రామంలో భద్రత కట్టుదిట్టం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే నల్గొండ జిల్లాలోని చండూరు మున్సిపాలిటీ నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే ప్రయాణికుల ప్రాంగణం అది. అక్కడ నిమిషం ఉండాలంటే అదిరిపోయే దుర్వాసన కూడా వస్తుంది. ఇక బస్టాండ్ ఆవరణంలో పందుల స్వైర విహారం చేస్తున్నాయి. మున్సిపాలిటీ సిబ్బంది, బస్టాండ్ అధికారులు మాకెందుకులే అని వదిలేశారు. చండూరు నల్గొండ జిల్లా చండూరు బస్టాండ్ గురించి తెలుసుకున్నట్టయితే చండూరు బస్టాండ్లో ఒకసారి పరిస్థితి మొత్తం చూడండి. ఆ గుంటలు, లైట్లు సరిగా లేవు, ఫ్యాన్లు సరిగా లేవు. దీన్ని పట్టించుకునే నాదే లేదు చండూరు. దీన్ని ఎవరు పట్టించుకున్నారు? లైట్ చూడండి. ఎవరైనా అధికారి స్పందించే అధికారి కూడా లేదు ఇంతవరకు. ఏ బస్సు ఎప్పుడు వస్తుంది, ఏ బస్సు ఎప్పుడు పోతుంది ఎవరు తెలియదు ఇంతవరకు. ప్రయాణికులు మాత్రం బాగా ఇబ్బంది పడుతుంది. దీన్ని ఖచ్చితంగా పట్టించుకోవాలని. కర్నూలు జిల్లాలో దారుణ హత్య చోటు చేసుకుంది. జిల్లాలోని డోన్ మండలం మల్లపల్లి దగ్గర తాపాల కొత్తూరుకు చెందిన శేఖర్ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా చంపేశారు. టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై వెళ్తున్న శేఖర్ రెడ్డిని దారికేసి దుండగులు తలపై కట్టెలతో దాడి చేసి బండరాయితో మోదీ హతమార్చారు. శేఖర్ రెడ్డి కేంద్ర మాజీ మంత్రిగా, తెలుగుదేశం పార్టీ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అనుచరుడుగా గుర్తించారు. హత్యకు రాజకీయ కారణాల, వ్యక్తిగత కక్షల లేక వ్యాపార లావాదేవీలా అనే దానిపై స్పష్టం రావాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గురైన శేఖర్ రెడ్డి సొంత ఊరిలో నివాసం ఉండడం లేదు. ఆయన అనంతపురం జిల్లాలో ఉంటూ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుండగా తాజాగా సొంత ఊరికి వచ్చిన శేఖర్ రెడ్డి తాపల కొత్తూరు గ్రామం నుంచి డోన్కి బయలుదేరుతుండగా గ్రామం దాటి 1 కిలోమీటర్ వచ్చేసరికి కాపు కాసిన ప్రత్యర్థులు కట్టెలతో తలపైన బలంగా కొట్టారు. బండరాళ్లు తలపైన వేయగా శేఖర్ రెడ్డి అక్కడికక్కడికే చనిపోయాడు. అయితే కౌంటింగ్ ముందు రోజు జరిగిన ఈ హత్య రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతుండగా డోన్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక టీంలను కూడా రంగంలోకి దింపారు. మరోవైపు శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ఈ ప్రాంతంలో 144 సెక్షన్ విధించేందుకు అధికారులు యోచిస్తున్నారు. డోన్ డీఎస్పీ కాదర్ బాషా సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. రాష్ట్రంలో వైసీపీ గెలుస్తుందని, జగన్ ముఖ్యమంత్రి అవుతాడని ఆ పార్టీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొన్నాళ్లుగా కొడుతున్న డప్పు వాయిద్యానికి రేపటితో తెరపడనుందని మంత్రి దేవినేని ఉమా సెటైర్ వేశారు. ఓట్ల లెక్కింపు తర్వాత వైసీపీ భవిష్యత్తు తేలిపోతుందన్నారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ గెలుస్తుందని, మైలవరంలో తన విజయాన్ని ఎవరు ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. పోల్ మేనేజ్మెంట్లో టీడీపీ విఫలం చెందిందని వైసీపీ చేస్తున్న ప్రచారమని, ఇందులో వాస్తవం లేదన్నారు. ఎన్నికల తర్వాత అభ్యర్థులతో సమావేశం పెట్టుకునే స్థితిలో కూడా జగన్ లేరనంటే ఆ పార్టీ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ రాజకీయ కథ రేపటితో ముగియందని అన్నారు దేవినేని ఉమా. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు ఉదయం ప్రారంభం కానుండగా
గుంటూరు జిల్లా తాడపల్లి మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నివాసం వద్ద పోలీసులను భద్రత పెంచారు. ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా గెలుపొందిన అభ్యర్థులు ఆ వెంటనే తమ పార్టీ అధినేతల ఇళ్లకు లేదా కార్యాలయాలకు చేరుకునే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యగా భద్రతను పెంచినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఇక సీఎం చంద్రబాబు నివాసం వద్ద కూడా అదనపు భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలుపుతున్నారు. ఇక చంద్రబాబు జగన్ నివాసాల వద్ద ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కర్నూలు జిల్లా డోన్ పెట్రోల్ బంకు జమానుల చేతివాటం సాగిస్తూ వినియోగదారుని నడ్డి విరుస్తున్నారు. డోన్ పట్టణంలో 10 సంవత్సరాలుగా నడుపుతున్న పెట్రోల్ బంకుపై పలు ఫిర్యాదులు ఉన్న తూనికల్ కొలతల సిబ్బంది దాడులు జరిగినప్పటికీ యాజమాన్య పద్ధతులు మాత్రం మారడం లేదు. నిత్యం రద్దీగా ఉండే ఒక పెట్రోల్ బంకు నందు కొలతలు తేడాగా ఉండడంతో వినియోగదారులు బంకు సిబ్బందితో వివాదానికి దిగిన యాజమాన్యం నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 100 రూపాయల పెట్రోల్ పోయించుకుంటే కేవలం 80 రూపాయల పెట్రోల్ మాత్రమే వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 1 లీటర్ పెట్రోల్ ఖరీదు 121 రూపాయలుగా చూపడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఎస్ఐ సునీల్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతుండడంతో జనాలు బయటికి రావడానికి భయపడుతున్నారు. నిర్మల్ జిల్లాలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో రోడ్డుపై వెళ్లడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పట్టణంలో రోడ్లపై జనాలు లేక వెలవెలబోతున్నాయి. అత్యవసరమైతేనే బయటికి రావాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
ఏపీలో ఉనికి కోల్పోవడం ఖాయమని తెలిసే జాతీయ రాజకీయాల్లో ఉండాలనే చంద్రబాబు ఆరాట పడుతున్నారని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఎద్దేవి చేశారు. ఏపీలో సైకిల్ పంక్చర్ అయిందని గాలి లేకపోయినా ఏదో ఉన్నట్లుగా హైప్ క్రియేట్ చేస్తున్నారని విమర్శించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆయన ఏపీలో అధికారంలోకి వచ్చే పార్టీ చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలపాలన్నారు. బీజేపీ వైసీపీ మధ్య బంధం ఉందంటూ చంద్రబాబు చేసిన అసత్య ప్రచారం వైసీపీకి లాభం చేకూర్చిందని మాధవ్ పేర్కొన్నారు. రాజకీయాలలో చంద్రబాబు వంటి దగాకోరు నేత ఎవరు లేరన్నారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని చెప్పిన చంద్రబాబు ఎలా జరిగాయో కూడా చెప్పాలని నిలదీశారు. లగడపాటి సర్వే నిజమైతే చంద్రబాబే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసినట్లు అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. ఇటువంటి కుట్ర చేసిన వ్యక్తి ఎవరైనా అంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఆయన కుట్రలన్నీ చేసి అనేక రకాల దగా కార్యక్రమాలు చేస్తూ మిగతా వాళ్ళందరూ కుట్రలు చేస్తున్నారని చెప్పి మొత్తం దేశంలో ఉండే భారతీయ జనతా పార్టీ శ్రేణులు, మా మోడీ గారు, అమిత్ షా గారు కేవలం ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి మీద మొత్తం ఫోకస్ పెట్టినట్టు, ఆ విధంగా నేను ఒక విక్టిమ్ అయ్యాను అని చెప్పి ఒక గాయపడ్డ దగాపడ్డ వ్యక్తిగా చిత్రీకరించుకునే ఒక ప్రయత్నం, విక్టిమ్ అనే ఒక ప్రయత్నం, విక్టిమ్ ఈ రాజకీయ క్షేత్రంలో బాగా విక్టిమ్ అయ్యానని ప్రజలకు చూపించే ప్రయత్నం అనేక రకాలుగా చేస్తున్నారు. మేమైతే రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత డిక్లేర్ అయిన తర్వాత తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఎన్నికల సందర్భంగా ఆరోపణలు చేశారో ప్రతి దానిపైన కూలంకుష విచారణ జరగాలి, చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రాసిక్యూట్ చేయాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఈసీల గురించి, ఈసీ కమిషన్, ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడిన ప్రతి మాట, ఈవీఎంస్ గురించి మాట్లాడిన ప్రతి మాట వెనకాల కుట్ర ఉందని చెప్పి మా యొక్క అభిప్రాయం. ఆ విధంగా ఆయనే స్వయంగా ఆ కుట్రలో భాగస్వామ్యం అని కూడా మా యొక్క ఆరోపణ. కేవలం ఒకటి కాదు, రెండు కాదు, ఆయన అధికారంకి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ అధికారానికి ఏ విధంగా రావాలి అనే ఆలోచన తప్ప ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఈ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి పదంలో ఏ విధంగా తీసుకెళ్ళడానికి ఏ వనరులు ఉపయోగించుకోవాలని లేసమంతమైన ఆలోచించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కనుక ఆ విధమైన ఆలోచనలో బాగానే ఈ డేటా చోరీ ఏదైతుందో అది చాలా పెద్ద విషయం. దాన్ని మేము స్వయంగా ఈసీ దగ్గరికి మా కన్నా లక్ష్మణ్ గారితో పాటు మీ అందరం కలిసి వెళ్ళి సబ్మిట్ చేస్తే దాని గురించి విచారణే చేయలేదు. ఎన్నికలు కొనసాగే అనేక రకాల ఓట్లు. గత కొన్ని రోజులుగా టీవీ9 ఛానల్ నూతన యాజమాన్యానికి మాజీ సీఈఓ రవిప్రకాష్కు మధ్య తీవ్ర స్థాయిలో పోరాటం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీవీ9 లోగోను సృష్టించింది తానేనని, తనకు రాయల్టీ చెల్లించాల్సి వస్తుందని తప్పుడు కేసులు పెట్టారని రవిప్రకాష్ ఓ వీడియో విడుదల చేశారు. అంతేకాదు తనను ఓ పాలేరులా పని చేయించుకుంటూ మై హోమ్ రామేశ్వరరావు పేర్కొన్నారంటూ రవిప్రకాష్ ఆ వీడియోలో తెలిపారు. రవిప్రకాష్ ఈ వీడియో విడుదల చేయడంపై టీవీ9 నూతన యాజమాన్యం మండిపడింది. తప్పుడు కేసులు పెట్టారని ఆరోపణలు చేస్తున్న రవిప్రకాష్ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడో చెప్పాలని ప్రశ్నించింది. టీవీ9 ఛానల్కు చెందిన లోగో రవిప్రకాష్ సొంతం ఎలా అవుతుందని నిలదీసింది. టీవీ9 మాతృ సంస్థ ఏబీసీఎల్ బోర్డులో మెజార్టీ వాటా లేకపోయినా సంస్థపై ఆధిపత్యం చూపేందుకు రవిప్రకాష్ ప్రయత్నించేవాడని టీవీ9 నూతన యాజమాన్యం ప్రత్యారోపణలు చేసింది. పలు అక్రమాలకు పాల్పడినందువల్లే రవిప్రకాష్ బయటికి రావడం లేదని కూడా విమర్శించింది. నక్సలైట్ల మనుగడ ప్రశ్నార్థకమై కనుమరుగైపోయిందనుకుంటున్న సమయంలో నక్సల్ సావా మళ్లీ మొదలైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 2 జనశక్తి నక్సలైట్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి ఒక తుపాకీ, 12 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ ప్రకటించారు. 2 రోజుల క్రితం జిల్లాలో జనశక్తి పేరిట లెటర్ హెడ్లు బయటికి పంపడంతో జిల్లా ఎస్పీ పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి నిఘా ఏర్పాటు చేశారు. ఇలాంటి వారి సమాచారం ఎవరికైనా తెలిసినా అనుమానం కలిగిన వ్యక్తుల పట్ల పోలీసులకు తెలపాలని ఎస్పీ రాహుల్ ఎగ్దే మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇటువంటి కుట్ర చేసిన వ్యక్తి ఎవరైనా అంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఆయన కుట్రలన్నీ చేసి అనేక రకాల దగా కార్యక్రమాలు చేస్తూ మిగతా వాళ్ళందరూ కుట్రలు చేస్తున్నారని చెప్పి మొత్తం దేశంలో ఉండే భారతీయ జనతా పార్టీ శ్రేణులు, మా మోడీ గారు, అమిత్ షా గారు కేవలం ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి మీద మొత్తం ఫోకస్ పెట్టినట్టు, ఆ విధంగా నేను ఒక విక్టిమ్ అయ్యాను అని చెప్పి ఒక గాయపడ్డ దగాపడ్డ వ్యక్తిగా చిత్రీకరించుకునే ఒక ప్రయత్నం, విక్టిమ్ అనే ఒక ప్రయత్నం, విక్టిమ్ ఈ రాజకీయ క్షేత్రంలో బాగా విక్టిమ్ అయ్యానని ప్రజలకు చూపించే ప్రయత్నం అనేక రకాలుగా చేస్తున్నారు. మేమైతే రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత డిక్లేర్ అయిన తర్వాత తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఎన్నికల సందర్భంగా ఆరోపణలు చేశారో ప్రతి దానిపైన కూలంకుష విచారణ జరగాలి, చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రాసిక్యూట్ చేయాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఈసీల గురించి, ఈసీ కమిషన్, ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడిన ప్రతి మాట, ఈవీఎంస్ గురించి మాట్లాడిన ప్రతి మాట వెనకాల కుట్ర ఉందని చెప్పి మా యొక్క అభిప్రాయం. ఆ విధంగా ఆయనే స్వయంగా ఆ కుట్రలో భాగస్వామ్యం అని కూడా మా యొక్క ఆరోపణ.
కేవలం 1 కాదు 2 కాదు, ఆయన అధికారంకి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ అధికారానికి ఏ విధంగా రావాలి అనే ఆలోచన తప్ప ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఈ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి పదంలో ఏ విధంగా తీసుకెళ్ళడానికి ఏ వనరులు ఉపయోగించుకోవాలని లేసమంతమైన ఆలోచించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కనుక ఆ విధమైన ఆలోచనలో బాగానే ఈ డేటా చోరీ ఏదైతుందో అది చాలా పెద్ద విషయం. దాన్ని మేము స్వయంగా ఈసీ దగ్గరికి మా కన్నా లక్ష్మణ్ గారితో పాటు మీ అందరం కలిసి వెళ్ళి సబ్మిట్ చేస్తే దాని గురించి విచారణే చేయలేదు. ఎన్నికలు కొనసాగే అనేక రకాల ఓట్లు. ఎగ్జిట్ పోల్స్ లో చెప్పినట్టుగా ఎన్డీఏకు అన్ని స్థానాలు రావని 200 స్థానాలు రావడం కూడా కష్టమని టీడీపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని అన్నారు. విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ వస్తుందని, ఏపీలో టీడీపీ ఓడిపోతుందని బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే వారికి మతి భ్రమించినట్టుగా తోస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలవబోతుందని, చంద్రబాబు మళ్లీ సీఎం కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ లక్ష్మీనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కామారెడ్డి పట్టణ వ్యాపారస్తులు ఉద్దేశించి డీఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కామారెడ్డి పట్టణ వ్యాపారస్తులకు నకిలీ విత్తనాలను అమ్మవద్దని, నకిలీ విత్తనాలు అమ్మి ప్రజలను మోసం చేయవద్దని, ప్రజలను మోసం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదని, వారిపైన చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నకిలీ విత్తనాల గురించి మీకేమైనా తెలిస్తే మాకు వెంటనే తెలియజేయాలని ఆయన అన్నారు. మీ ట్రేడర్స్ అందరినీ అంటే మీరు డీలర్స్ అందరినీ పిలిపించడానికి కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి ముఖ్యంగా రైతులకు అన్యాయం జరగొద్దు. ఇది ఎందుకంటే ఇది సమ్మరు, రేపు జూన్లో నుంచి విత్తనాలు రైతులకు అందేది ఉంటుంది కాబట్టి దానిలో భాగంగా మీకు తెలుసు తొలకరి వారాలు పడంగానే రైతులు విత్తనాలు వేయటం జరుగుతుంది. ఈ మే నెలలో ఆల్మోస్ట్ వాళ్ళు సీడ్స్ ప్రొక్యూర్ చేసుకోవటము, తర్వాత ఎరువులు వాళ్ళు ప్రొక్యూర్ చేసుకోవటము జరుగుతుంది. కాబట్టి మనం ప్రతి సంవత్సరం కూడా ఎన్నో చోట్ల ఎందుకంటే రైతులకి ఈ కల్తీ విత్తనాల వల్ల మొలకెత్తలేదని, మొలకెత్తిన తర్వాత ఆ పంట కూడా ఈల్డింగ్ రాలేదని చెప్పి ఎన్నో ఎజిటేషన్స్ జరగడం జరుగుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా 6 కాలం కష్టపడేటువంటి రైతులు వారికి ఎలాంటి అన్యాయం జరగొద్దు. తర్వాత అదేవిధంగా దీనికి అన్యాయం జరగొద్దని అనాలంటే మీరు ఎవరైతే డీలర్స్ ఉంటారో సీడ్స్ డీలర్స్ మీరందరూ కూడా సర్టిఫైడ్ డీలర్స్ ఉన్నారు కాబట్టి 10 రూపాయల ఆశ కొరకు స్పూరియస్ విత్తనాలు తీసుకురాకండి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని చూస్తే జాలి వేస్తుందని వైసీపీ నేత భీమిలి అభ్యర్థి అవంతి శ్రీనివాస్ తెలిపారు. చంద్రబాబు మరీ దిగజారిపోతున్నారని, కాంగ్రెస్ నేతల కంటే ఎక్కువగా రాహుల్ గాంధీకి ఆయన శాల్వలు కప్పుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన తీరుతో తెలుగువారి పరువు పోతుందని విమర్శించారు. విశాఖపట్నంలోని సీతమ్మధార షిరిడి సాయిబాబా ఆలయంలో ఈరోజు అవంతి శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నారాయణమూర్తి నటించిన ప్రజాస్వామ్య సినిమాని మార్కెట్లో ఆడియో లాంచ్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఆవిష్కరించారు. నేను ప్రాణం ఖరీదు చేస్తున్నప్పుడు నూతన్ ప్రసాద్ గారికి పేపర్ అందించే ఒక అసిస్టెంట్గా చిన్న కుర్రవాడిగా తను ఆ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. అప్పుడే చాలా హుషారుగా చాలా బాగా మాట్లాడుతుంటే నాకు క్యూరియాసిటీ ఉంది. నేను ఫస్ట్ టైం ఓ పక్కన కూర్చున్నప్పుడు ఎవరు ఏంటంటే ఈ పక్కనే రావులపాలెం ఏదో ఊరి పేరు చెప్పారు గుర్తులేదు, కృష్ణ మన ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఒక ఊరు రాజమండ్రి దగ్గర. BA కంప్లీట్ చేశాను, సినిమాలు అంటే చాలా ఇంట్రెస్ట్ చేయాలని. అంతకుముందు ఎప్పుడో 74లో ఒక చిన్న వేషం వేశాను, అప్పుడు ఇంకా చిన్నపిల్లవాళ్ళగా ఉన్నాను. డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫోకస్ చేస్తానంటే కనుక ఆల్ ది వెరీ బెస్ట్ అనుకున్నాం. అంతే ఆ పరిచయం. దాని తర్వాత పాండి బజార్, మెడ్రాస్ రోజు చూడటం, ఆడపదడప అలాగా ఈ రోజు వరకు కూడా మా స్నేహం మా అనుబంధం కొనసాగుతూనే ఉంది. ఈ రోజు ఈ ఫంక్షన్ రావడానికి మరీ ముఖ్యమైన కారణం నికార్స్ అయిన నారాయణమూర్తి మనస్తత్వం అని నేను చాలా గర్వంగా చెప్పగలను.
అతని ప్యూర్ హార్ట్, అతని డెడికేటెడ్ హార్ట్, అతని కమిట్మెంట్ ఇవన్నీ కలిపి నన్ను ఇక్కడ తీసుకొచ్చినాయి. నేను అతని అమితంగా ఆ విషయంలో చాలా అభిమానిస్తుంటాను. అతని సినిమా అంటే చాలా ప్రేమ, చాలా ఇష్టం, చాలా దాని మీద విపరీతమైన కోరిక. ఆ ప్యాషన్ అతన్ని ఈ రోజున ఈ స్థాయికి తను రావడానికి కారణమని దోహదపడ్డాయి. కష్టాన్ని నమ్ముకున్నాడు, అదే కష్టంతో ఒక దీక్షతో అండ్ అలుపెరగకుండా పోరాడి అలాగా అనుకున్న అవకాశాలు, వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ అలా ముందుకు వెళుతూ ఈ రోజున పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి అనిపించుకునే స్థాయికి అంత కీర్తి సంపాదించుకున్నాడంటే కనుక అతని యొక్క దీక్షా పట్టుదలే కారణం. ఈ సినిమాల్లో ఎవరైనా వచ్చి కొంచెం పొల్యూట్ అవటానికో, కమర్షియలైజ్ అవటానికో, ఎక్కువ పాపులారిటీకి కమర్షియలైజ్ అవటమే మనం ప్రధానంగా అవ్వాలి అన్న ఉద్దేశంతో ఎవరైనా సరే కమర్షియల్ వైపు మొగ్గు చూపొచ్చు. నో, తనకి కమ్యూనిజం భావజాలం ఉంది. మరో 24 గంటలు వేచి చూస్తే చాలు నేతలందరిలో ప్రజల్లో ఉన్న ఉత్కంఠ తొలగుతుంది. రేపు మధ్యాహ్నం 1 గంట సమయానికి కౌంటింగ్ ట్రెండ్స్ తెలిసిపోతాయి. చంద్రబాబు సర్కార్ ప్రభుత్వాన్ని నిలుపుకుంటుందా? వైసీపీ అధినేత జగన్ అధికారాన్ని కైవసం చేసుకుంటున్నారా? జనసేన కింగ్ మేకర్ అయ్యేనా? వంటి ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. గురువారం నాడు ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 లోక్సభ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ 30కి పైగా పట్టణాల్లో ఏర్పాటు చేసిన సెంటర్లలో జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. డిసిషన్ డే రాజకీయ పార్టీలో హీట్ పుట్టిస్తున్న వేళ ప్రధాన పార్టీల నేతలంతా అమరావతికి క్యూ కట్టారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిపై రిజర్వేషన్ పరిరక్షణ జాతీయ సమితి ప్రతినిధి కర్నె శ్రీశైలం, తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్పై తప్పుడు ఆరోపణలు చేసిన ఆయనపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా సంయుక్త కలెక్టర్ యాదిరెడ్డికి స్వైరో సర్కిల్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్వైరో సర్కిల్ ఉమ్మడి జిల్లాలు అధ్యక్షుడు కాట్రియాల ప్రభు, కామారెడ్డి జిల్లా సర్కిల్ అధ్యక్షుడు రమేష్, కోశాధికారి కొత్తపల్లి నరసింహులు, గంగయ్య, స్వైరో సభ్యులు ఇక మొదలగు వారు పాల్గొన్నారు. అసత్య పదజాలాలతో మాట్లాడడం అది సమంజసం కాదు. ఈరోజు మన జాతి బిడ్డల కోసం ప్రవీణ్ కుమార్ సారు ఎంతో నిరంతరం శ్రమిస్తూ మన పిల్లలను ఉన్నత శిఖరాలకు పంపిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అని నేను ఇక్కడ ఈ యొక్క మీడియా ముందు నేను చెప్పదలుచుకున్నాను. విషయం ఏంటంటే ఈరోజు మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలను ఈరోజు ఎవరెస్ట్ శిఖరాలను అధిరోధించడం, అంతేకాకుండా పెద్ద పెద్ద యూనివర్సిటీలలో, ఢిల్లీ యూనివర్సిటీ, అమెరికా యూనివర్సిటీలలో పూటకు లేనటువంటి పిల్లలను తీసుకెళ్లి ఢిల్లీ యూనివర్సిటీలలో చదివిస్తున్నాడంటే అది ఆ గొప్పతనం ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కు తప్ప ఎవరికి లేదని ఈ సభాపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. జై భీమ్, జై స్వేరో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నల్గొండ జిల్లా చండూరులో పందులతో రద్దీగా మారిన ఆర్టీసీ బస్టాండ్కు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. కర్నూలు జిల్లాలో టీడీపీ నేత శేఖర్ రెడ్డి దారుణ హత్య, తలపై బండరాయితో మోదీ అతి కిరాతకంగా హతమార్చిన దుండగులు. రాష్ట్రంలో టీడీపీదే అధికారమన్న దేవినేని, మైలవరంలో నా గెలుపును ఎవరు ఆపలేరన్న దేవినేని ఉమా. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా జగన్ ఇంటి వద్ద భద్రత పెంపు, నేడు కుప్పం చేరుకోనున్న చంద్రబాబు, గ్రామంలో భద్రత కట్టుదిట్టం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.